వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి కానీ ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ ఢిల్లీ భూ ఆధార్. మరి ఢిల్లీ భూ ఆధార్ అంటే ఏంటి అంటే, ఢిల్లీలో భూ రికార్డులని ప్రస్తుతం ఢిల్లీ భూ రికార్డ్స్ పోర్టల్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఢిల్లీ భూ రికార్డ్స్ అనే పోర్టల్ అంటే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా మనకి ఢిల్లీలోని భూ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వహించడం జరుగుతుంది. మరి దీనిలో భాగంగా ఢిల్లీ భూ ఆధార్ 14 అంకెల భూ ఆధార్ సంఖ్యను కేటాయించడం జరుగుతుంది. మరి 14 అంకెల ఆధార్ సంఖ్య ఏదైతే ఉందో అది ల్యాండ్స్కి ఇవ్వడం ద్వారా మనకి భూముల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సులభంగా పరిష్కరించవచ్చు. మరి భూముల యొక్క సమస్యలు అంటే ఏ రకమైన సమస్యలు ఉంటాయి భూములకి? మనకి ఒకే భూమికి ఇద్దరికి అమ్మడం, కొనడం వంటి మోసాలను అరికట్టవచ్చు. అలాగే భూమి యొక్క అక్షాంశాలు మరియు రేఖాంశాల ఆధారంగా ఈ నెంబర్ని కేటాయిస్తారు. కాబట్టి భూ సరిహద్దు వివాదాలు కూడా తగ్గించవచ్చు. అలాగే భూ విక్రయాల సమయంలో బ్యాంక్ యొక్క లోన్లను పొందడం సులభమవుతుంది. దీనివల్ల ఈ భూ ఆధార్ లేదంటే 14 డిజిట్ నెంబర్ ద్వారా ఈ 14 డిజిట్ నెంబర్ని ప్రతి భూమికి ఢిల్లీలో కేటాయించడం జరుగుతుంది. మరి దీని ద్వారా భూమి సమస్యలను అరికట్టే ఉద్దేశంతో వీరు ప్రారంభించడం జరిగింది. సో ఇన్ ఢిల్లీ, భూ ఆధార్ refers to unique land parcel identification number, 14 digital alphanumeric code to assign to land parcels. So in that case, this 14 digit alphanumeric code is act like a Aadhaar card for land, and it is also reduces land issues of Delhi. So in that case, they were introduced 14 digit alphanumeric code to lands of Delhi, and this is about Delhi Bhu Aadhaar. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ ప్రారంభం. సో ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ లాంచ్డ్. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ అసెంబ్లీ హెలికాప్టర్ అనేది ప్రారంభించడం జరిగింది. మరి ఎవరు ప్రారంభించారు అంటే మనకి ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ మనకి ఫిబ్రవరి 17, 2026 నాడు ఈ మొట్టమొదటి ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఎందుకోసం ప్రారంభించారు అంటే మనకి మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా మొదటి హెలికాప్టర్ని ప్రారంభించడం జరిగింది. అంటే మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తిగా స్వదేశీ సాంకేతికతో మనకి ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ని ప్రారంభించారు. మరి ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ అనేది 2027 నాటికి అందుబాటులోకి రానుందట. ఎప్పటివరకు? 2027 నాటికి. మరి ఏ లక్ష్యంతో ప్రారంభించారు అంటే మొత్తం ఒక ఏడాదికి 10 ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లీ లైన్స్ని ప్రారంభించే ఉద్దేశంతో ప్రారంభించారు. మరి వేటి మధ్యన ఒప్పందంతో వీటిని ప్రారంభించారు అంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ మరియు ఎయిర్బస్ హెలికాప్టర్స్ మధ్య కుదిరిన చారిత్రాత్మక ఒప్పందంలో భాగంగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ లాంచ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ and France President Emmanuel Macron on February 17, 2026. So in that case, the major aim of this private helicopter assembly line was the initiative of Made in India. They were established to complete indigenous capacity of private helicopter assembly line. So in that case, they were launched on February 17,
2026. So it was an agreement signed between Tata Advanced System Limited and Airbus Helicopters. It was an agreement was signed in between Tata Advanced Systems Limited and Airbus Helicopters. So in this agreement, they were launched private helicopter assembly line in February 17, 2026. So the major aim of this agreement is to establish 10 private helicopter assembly lines in a year. So in that case, they were signed an agreement. This is about India's first private helicopter assembly line launched. నెక్స్ట్ హరిత హైడ్రోజన్ దిశగా ముందడుగు. మనకి భారతదేశం అనేది హరిత హైడ్రోజన్ దిశగా ముందడుగులు వేస్తుంది. ఎందుకోసం అంటే మనకి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, అలాగే శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించే ఉద్దేశంతో భారతదేశం హరిత హైడ్రోజన్ వైపు ముందడుగు వేస్తుందంట. మరి దీనికోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ను ప్రారంభించింది. మరి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని ఎప్పుడు ప్రారంభించింది అంటే January 4, 2023 నాడు ప్రారంభించడం జరిగింది. మరి హరిత హైడ్రోజన్ మిషన్కి దాదాపుగా 19,744 కోట్లని కేటాయించడం జరిగింది. మరి ఎందుకోసం ఏ లక్ష్యంతో ఈ హరిత హైడ్రోజన్ దిశగా భారతదేశం ముందడుగు వేస్తుంది అంటే 2030 నాటికి ఏడాదికి మిలియన్ మెట్రిక్ టన్నుల 2030 నాటికి ఏడాదికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల హరిత హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలి అన్న ఉద్దేశంతో ఈ హైడ్రోజన్ లేదంటే నేషనల్ హైడ్రోజన్ మిషన్ని ప్రారంభించింది. సో a step towards to green hydrogen. India is rapidly advancing its green hydrogen sector to reduce carbon emissions and achieve energy independence through the national green energy. So national green energy was introduced by central government on January 4th, 2023. So in this project, central government allocated up to 19,744 crores. So in that case, the major aim of this green hydrogen mission is annual production of at least 5 million metric tons of green hydrogen in every year up to 2030. And this is the main aim of a step towards the green hydrogen or green hydrogen mission. నెక్స్ట్ భవ్య భారత భూషణ్ అవార్డ్. మరి భవ్య భారత భూషణ్ అవార్డ్ అనేది ఎవరికి అందజేస్తారు అంటే మనకి ఎవరైతే భారతదేశం యొక్క పురోగతికి మరియు శ్రేయస్సు కోసం కృషి చేస్తారో వారి కోసం అందించే అవార్డ్ భవ్య భారత భూషణ్ అవార్డ్. మరి ఈ భవ్య భారత భూషణ్ అవార్డ్ని ఎవరు ప్రారంభించారు అంటే సద్గురు జగ్గి వాసుదేవ్ ప్రారంభించారు. ఎప్పుడు? February 15, 2026 నాడు, అంటే మహాశివరాత్రి సందర్భంలో మనకి ఈ భవ్య భారత భూషణ్ అవార్డ్ని ప్రారంభించడం జరిగింది. మరి ఏ రంగాలలో కృషి చేసిన వారికి ఈ భవ్య భారత భూషణ్ అవార్డ్స్ని అందజేస్తారు అంటే మనకు శాస్త్ర సాంకేతిక కళలు, క్రీడలు మరియు జాతీయ భద్రత, సామాజిక సేవలు వంటి రంగాలలో ఎవరైతే కీలక పాత్ర పోషించారో వారి కోసం ఈ భవ్య భారత భూషణ్ అవార్డ్స్ 2026ని అందజేయనున్నారు. భవ్య భారత్ భూషణ్ అవార్డ్ is a national award launched by Sadhguru Jaggi Vasudev. So the founder of Isha Foundation. So the major aim of this Bhavya Bharat Bhushan Award is to honor individuals for their exceptional contributions to India growth and well-being. So in that case, Sadhguru Jaggi Vasudev was launched Bhavya Bharat Bhushan Award on February 15, 2026.
6. So they were given awards to sports, national security and social services, and arts ఇంకా in any other sectors. So they were given awards in the who are played major roles in sports, national security and social services and etc. So it was launched by Sadhguru Jaggi Vasudev on February 15, 2026. నెక్స్ట్ జెస్సీ జాక్సన్ మృతి. మరి జెస్సీ జాక్సన్ అనే వ్యక్తి అమెరికా పౌర హక్కుల నేత జెస్సీ జాక్సన్ మంగళవారం ఫిబ్రవరి 17, 2026 నాడు మరణించడం జరిగింది. మరి ఎందుకోసం మరణించాడు అంటే ఈయన చాలా కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అలాగే ఈయన నరాల సంబంధిత వ్యాధితో అలాగే పార్కిన్సన్స్ వ్యాధికి కూడా చికిత్స పొందాడు. మరి ఈ సమస్యతో ఫిబ్రవరి 17 నాడు కన్నుమూయడం జరిగింది. మరి ఎప్పుడైతే ఈయన కన్ను మూసాడో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా, అలాగే బిల్ క్లింటన్, అలాగే ప్రస్తుత రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. సో డెత్ ఆఫ్ జెస్సీ జాక్సన్. Recently Jesse Jackson was died on 17th February 2026. He was a civil rights leader in America. So recently he was died with health issue. నెక్స్ట్ 3వ అంతర్జాతీయ ఆయుష్ సమావేశం దుబాయ్. మరి 3వ అంతర్జాతీయ ఆయుష్ సమావేశం దుబాయ్లో జరిగింది. మరి దుబాయ్లో ఎక్కడ జరిగింది అంటే దుబాయ్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరిగింది. ఈ 3వ అంతర్జాతీయ సమావేశం అనేది ఫిబ్రవరి 15 నుండి 17 వరకు జరిగింది. ఫిబ్రవరి 15 నుండి 17, 2026 మధ్యలో జరిగింది. మరి ఈ 3వ అంతర్జాతీయ సమావేశం అనేది ఏ థీమ్తో జరిగింది అంటే మనస్సు శరీర ఆరోగ్యంలో సాక్ష్యాధారిత ఆయుష్ జోక్యాలు అనే థీమ్తో ప్రారంభమైంది. మరి ఈ సదస్సు ఏదైతే ఉందో ఈ సదస్సుకి దాదాపుగా 30 దేశాల నుంచి 1500 ప్రతినిధులు అలాగే 20,000 వరకు సందర్శకులు రావడం జరిగింది. సో the third international Ayush conference was held in Dubai in World Trade Center in between February 15 to February 17. So in that case this event attracted over 1,500 delegates and nearly 20,000 visitors from more than 30 countries. So in that case this summit was held with a team of evidence-based Ayush interventions in mind-body health. So this is the theme of this third international Ayush conference was held in Dubai in February 15 to February 17. Next, భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం 2026. మరి భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం 2026 అనేది ఫిబ్రవరి 17, 2026లో ప్రారంభం కావడం జరిగింది. మరి ఎందుకోసం ప్రారంభించారు అంటే ఇది స్టార్టప్లు, పరిశోధన సంస్థలు మరియు వ్యాపారవేత్తలను అనుసంధానించడానికి డిజిటల్ ప్లాట్ఫామ్ని ప్రారంభించడం జరిగింది. మరి దీనికోసం ఎవరు భారత ప్రధాని నరేంద్ర మోడీ అలాగే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్ మనకి ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా వద్ద ఈ భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం 2026ని ప్రారంభించడం జరిగింది. So Bharat France Innovation Year 2026 was inaugurated by Prime Minister Narendra Modi and France President Emmanuel Macron on February 17, 2026 in near of Gateway of India in Mumbai. So the major aim of this inauguration of the India-France Innovation Year 2026 is to a new digital platform
designed to connect startups, incubators, businesses and academic institutions across the nations. So in this aim or in this purpose, India-France Innovation Year 2026 launched by Prime Minister Narendra Modi and France President Emmanuel Macron. నెక్స్ట్ ఓల్డ్ చికీ లిపి శతాబ్ద ఉత్సవాలు. మరి ఓల్డ్ చికీ లిపి కనిపెట్టి 100 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. మరి ఓల్డ్ చికీ లిపిని ఎవరు కనిపెట్టారు అంటే మనకి పండిత్ రఘునాథ్ ముర్ము ఈ ఓల్డ్ చికీ లిపిని కనిపెట్టడం జరిగింది. మరి ఎప్పుడు కనుగొన్నారు అంటే దాదాపుగా 1925లో కనుగొనడం జరిగింది. అంటే 1925 నుంచి 2025 వరకు 100 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ ఓల్డ్ చికీ లిపి శతాబ్ద ఉత్సవాలని పురస్కరించుకుంటున్నారు. మరి ఈ శతాబ్ద ఉత్సవాలు అనేది ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే మనకి న్యూఢిల్లీలో 16th ఫిబ్రవరి 2026 నాడు నిర్వహించడం జరిగింది. మరి ఈ ఉత్సవాలని ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఏర్పాటు చేశారు. మరి ఈ ఉత్సవాలను ఎవరు ప్రారంభించారు అంటే మనకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ వేడుకలని ప్రారంభించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ప్రభుత్వం ఒక స్మారక నాణెం అలాగే తపాలా బిల్లును కూడా విడుదల చేసింది. ఓల్డ్ చికీ లిపి సెంచురీ సెలబ్రేషన్స్ was held in New Delhi in Ambedkar International Center on February 16, 2026 by this Old Chicky Lipi Century Celebrations was launched by President Draupadi Murmu in Delhi. So this Old Chicky Lipi was introduced by Pandit Raghunath Murmu in 1925. So from 1925 to 2025 it was completed 100 years. So the 100 years celebrations was held in New Delhi. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.